సింహగిరి గిరి ప్రదర్శనలోని ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. గంటల పాటు రోడ్లపై భక్తులు వేచి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ అవగాహన రహితం వల్లే గిరి ప్రదర్శనలోని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. భక్తులు సుమారుగా 5 గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అత్యవసరాల కోసం వెళ్లాల్సిన వారు కూడా గమ్యస్థావరాలకు చేరుకోలేకపోయారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలోని పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని కేకే రాజు ఆరోపించారు. మీకు అసలు లెక్కే లేదు. ఎందుకంటే ముఖ్యంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి అంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చిన్న చూపే. ఆయన ముఖ్యమంత్రి అయిన గతంలో సెంట్రల్ జైలుని తీసుకొచ్చి ఈ పవిత్రమైన సింహగిరి ప్రాంతంలోనే విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఈ విశాఖపట్నం ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా సరే, ఏదైతే ఈ 32 కిలోమీటర్లు వరాహగిరి ఉందో, సింహగిరి ప్రాంతంలోనే సెంట్రల్ జైలుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో ఆర్టీసీ డిపో తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరుతో అతి పవిత్రమైన సింహగిరి వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడికి పూతవేటు దూరంలో ఈరోజు 120 ఎకరాలు ఈ వరాహ నరసింహస్వామి యొక్క నరసింహగిరిలో 160 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వరాహలక్ష్మీ నరసింహస్వామి వారంటే వీళ్ళకి